వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణలో రాజకీయం రంగులు మారుతుంది. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో అర్థం కాని పరిస్థితి. ఏకంగా మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆయన కారు దిగేశారు. గత 10 ఏళ్లుగా కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి మొదటి 5 ఏళ్ళు వ్యవసాయ మంత్రిగా, ఆ తర్వాత 5 ఏళ్ళు స్పీకర్గా కూడా పనిచేశారు. స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి మరీ సీఎం రేవంత్ రెడ్డి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన పార్టీలో చేరిపోయారు. అటు జానారెడ్డితో ఉప్పల్ ఎమ్మెల్యే కూడా భేటీ అయ్యారు. ఉప్పల్ ఎమ్మెల్యే ఎందుకు భేటీ అయ్యారు ఏంటి అనేది మనకు తెలియాల్సి ఉంది. ఇంకొంతమంది ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. దానం నాగేందర్ మరో బాంబు పేల్చారు. దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారంటూ దానం నాగేందర్ చెప్తున్నారు. అందులో కొన్ని పేర్లను కూడా చెప్పేశారు ఆయన. అరికెపూడి గాంధీ, మల్లారెడ్డి ఇలాంటి వాళ్ళందరి పేర్లు కూడా ఆయన పేర్లు చెప్తూ కూడా చిట్చాట్లో స్పష్టం చేశారు. దీంతో ఎవరు ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను ఎంతమందిని లాక్కునే పనిలో కాంగ్రెస్ పార్టీ పడింది, ఇదే అంశంపై చర్చిద్దాం. ఈరోజు చేరిన వ్యక్తి పోచారం శ్రీనివాస్ రెడ్డి కాబట్టి పోచారం శ్రీనివాస్ రెడ్డి చుట్టే రాజకీయం తిరుగుతుంది. దీనిపై చర్చించేందుకు మనతో పాటు డిబేట్లు జరుగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత, కీలక నేత శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ జాయిన్ అవుతారు. ముందు శ్రీధర్ రెడ్డి గారు, మీతో మాట్లాడే ముందు పోచారం శ్రీనివాస్ రెడ్డికి చాలా పెద్దపీట వేశారు బీఆర్ఎస్ పార్టీలో. మొదటి 5 ఏళ్ళు వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవసాయ రంగానికి చాలా పెద్దపీట వేసింది బీఆర్ఎస్ ఆ సమయంలో. అప్పుడు ఆయనే మంత్రి. ఆ తర్వాత 5 ఏళ్ళు స్పీకర్గా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశారు. కేసీఆర్కి అసలు నమ్మిన బంటు అంటే ఎవరైనా ఉన్నారా అంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి. అలాంటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, భద్రాచలం, ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి. అంటే కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కేశవరావు ఇలాంటి వాళ్ళు చాలా దగ్గరగా కేసీఆర్కు సన్నిహితులుగా ఉన్న వ్యక్తులు కూడా పార్టీలు మారుతూ వెళ్ళిపోతున్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఏంటి అనే ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. గతంలో సరిగ్గా 1 ఏడాది క్రితం స్పీకర్గా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడిన మాటలు విందాం. ఈరోజు ఆయన ఎందుకు పార్టీ మారారో చెప్పారో అది కూడా విందాం. విన్నాక మీతో మాట్లాడుతాను. మీకు సార్ జన్మలో మరవలేము సార్. ప్రాణం ఉన్నంత వరకు మీరే మాకు నాయకుడు సార్. ఇంకొకరు లేరు సార్. మాకు ఇంత మంచి నాయకుడు నేను కూడా 47 సంవత్సరాలు చూస్తున్నా సార్. అనేక మంది చూసిన, కానీ రకరకాల మనుషులు ఉంటారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కానీ మనస్ఫూర్తిగా సహృదయంతో, చల్లటి చూపుతో సహాయం చేసినటువంటి వ్యక్తి మిమ్మల్ని చూశాను సార్. నేను ఇక్కడ చాలా మంది మంత్రులు, ముఖ్యమంత్రులు చూశాను. ఆ విధంగా మీరు ఒక నా కాన్సెప్టే కాదు, రాష్ట్రమంతా కూడా సుభిక్షంగా జరుగుతా ఉంది సార్. కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు పంటలు పడుతూ ఉన్నాయి. దేశమంతా కూడా ఎదురు చూస్తున్నారు సార్. మనస్ఫూర్తి వారికి స్వాగతించారు. వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు రైతు పక్షపాతిగా, రైతు సంక్షేమం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి కోసం వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి. కాబట్టి రాజకీయంగా నేను ఆశించేది ఏం లేదు. నేను ఆశించేది రైతు సంక్షేమం. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా చేశాను, బ్యాంక్ చైర్మన్గా చేశాను. ఇవన్నీ రైతుతో ముడిపడ్డటువంటి సంస్థలు ఇవన్నీ. కాబట్టి రాష్ట్ర ప్రగతిలో వారు చేసేటువంటి అభివృద్ధికి, వారు సంకల్పించినటువంటి కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఉండి రాష్ట్ర ప్రగతి కోసం, రైతు ప్రగతి కోసం అందరం కలిసికట్టుగా సమిష్టిగా కృషి చేస్తాం. శ్రీధర్ రెడ్డి గారు అంటే స్పష్టంగా చెప్పారు, తన రాజకీయ జీవితంలో కేసీఆర్ లాంటి గొప్ప వ్యక్తిని చూడలేదు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి రాజకీయ నాయకులు చేస్తుంటారు. కేసీఆర్ ఏది చెప్పారో అది చేస్తున్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారు అని చాలా గొప్పగా చెప్పారు. ఆయన దాన్ని ఏమంటే ఒక ఎమోషనల్ ఫీలింగ్ కూడా కనిపించింది మనకు. అంటే అలాంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు పార్టీ మారుతూ చెప్పారు రైతు సంక్షేమం లక్ష్యం, అందుకే మారుతున్నా అని. ఎందుకు అంటే ఇలా మారడానికి కారణం ఏంటి అంటే, నాకు ఒక కన్సర్న్ ఏంటంటే అధికారం ఉంటే తప్ప నాయకులు ఉండలేరా అనే ఒక చర్చ. అది బీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు గతంలో చాలా తప్పులు చేసింది. మీరు 12 మంది ఎమ్మెల్యేలను గతంలో 88 మంది మీరు గెలిచినా 12 మందిని తీసుకున్నారు. ఆ 12లో 2 మీరు గెలిచినట్టున్నారు, మిగిలిన 10 మందిని ఓడించారు జనాలు. అది సెకండరీ. అయితే మీరు నేర్పిన విద్యే మీకు వస్తుంది కదా, ఇప్పుడు ఎలా ఎదుర్కోబోతున్నారు దీన్ని? అంటే ఒకటండి, గత 3.5 years అట్లీస్ట్ నేను బీఆర్ఎస్లో చేరిన తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి గారికి పార్టీలో ఉండే ప్రాధాన్యత అనేది చాలా గొప్పదైనటువంటిది. ఆయన మాటల్లోనే చెప్పారు, వేరే ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. లైవ్లో మీరు ఆ అంశాన్ని అందరికీ చూపించారు.
ఆ నియోజకవర్గానికి ఇచ్చినటువంటి ఇండ్లు కానీ ప్రాధాన్యత కానీ వ్యక్తిగా వారికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత కానీ పార్టీ సమావేశాల్లో కానీ దీంట్లో గొప్పదైనటువంటి పాత్ర ఆయన నిర్వర్తించారు. స్పీకర్గా ఎప్పుడు ఆయన స్థానం పార్టీ సమావేశాలకు వచ్చినప్పుడు కేసీఆర్ గారి పక్కనే ఉంటుండేది. మేజర్గా మీరు చెప్పిన కేకే గారు కానీ వీరు కానీ శ్రీహరి గారు కానీ వీళ్ళందరికీ బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఇచ్చారు. దాంతో పోలిస్తే ఇవాళ మళ్ళీ రైతు సంక్షేమం కోసం పోతున్నానని చెప్పడం అనేది మాత్రం సరే అది ఒక కారణం ఏదో ఒకటి చూపించాలి. కాబట్టి ఇవాళ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయన ఇచ్చినటువంటి హామీలు ఒకటి చేయాల్సిందే. అది ఎట్లాగూ చేస్తారు. ఒకవేళ పోచారం శ్రీనివాసరెడ్డి గారు పోకపోతే రైతు రుణమాఫీ చెయ్యను అని రేవంత్ రెడ్డి గారు ఏమన్నా అలిగి కూర్చునేది లేదు కదా. లేకపోతే రైతులకు ఇంకేమైనా చేయాల్సి ఉంటే యథాలాపంగా రెగ్యులర్గా గవర్నమెంట్ ఫంక్షనింగ్ చేస్తూ పోవాలి తప్పితే పోచారం శ్రీనివాసరెడ్డి గారు రాకపోతే మేము బాగా చేయలేము, అకౌంట్లోకి డబ్బులు పోవు, లేకపోతే రైతులకి రుణాలు దొరకవని చెప్పేది ఏం లేదు కదా. కానీ ఇది ఒక కారణం చూపిస్తా ఉన్నారు. నాయకత్వం మీద నమ్మకం కోల్పోతే అసెంబ్లీ ఎన్నికల ముందు కోల్పోవాల్సింది, స్పీకర్ పదవి ఉన్నప్పుడు కోల్పోవాల్సింది, తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు జరిగినటువంటి ప్రచార కార్యక్రమంలో కోల్పోవాల్సింది. ఎగ్జాక్ట్లీ ఈ సమయంలో పోతున్నారు అంటే సరే వారి స్వప్రయోజనాలు ఉన్నాయో మరో ప్రయోజనాలు ఉన్నాయో. ఎన్నికల్లో మీరు 8 డిపాజిట్ కోల్పోయారు, ఒక్క సీటు కూడా గెలవలేదు, చివరికి మెదక్ కూడా గెలవలేకపోయారు. కాబట్టి నాయకత్వంపై నమ్మకం పోవచ్చు కదా. నాయకత్వం ఇట్స్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్ అండి. ఒక్క నాయకుడు ఒక్క పార్టీ అధ్యక్షుడు పార్టీ వర్కింగ్ పార్టీలో ఉంటే ఇక భవిష్యత్తు లేదు. అది వ్యక్తిగతమైన అంశం, అది వాళ్ళ విజ్ఞత, అది వ్యక్తిగత అంశం. అది వాళ్ళు బేరీ చేసుకొని పోతుండొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఇద్దరు కుమారులు రాజకీయాలలో ఉన్నారు. ఆయన ఒక డిసిబి చైర్మన్ ఉండే, ఐ థింక్ హీ హ్యాడ్ టు రిజైన్ ఆర్ సంథింగ్ పెట్టినట్టుంది. కాబట్టి రాజకీయంగా వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం ఒకవేళ నిర్ణయాలు తీసుకుండొచ్చు. కానీ వాళ్ళ కొడుకులు వేరు, శ్రీనివాసరెడ్డి గారు వేరు కదా. ఒక ఆల్మోస్ట్ పోయిన పాస్ట్ 10 years నుంచి ఆయన అపరిమితమైనటువంటి లేకపోతే పూర్తి స్థాయి అధికారాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన అనుభవించారు, ఆ రకంగా ప్రాధాన్యం ఇచ్చారు. ఇక వాళ్ళ లాంటి వాళ్ళని ఆ రకమైనటువంటి వ్యవహార శైలి ప్రదర్శించడం అనేది పార్టీకి బాధాకరంగా ఉంటుంది, పార్టీకి నష్టం చేసే విధంగా ఉంటుంది. నిజంగా కూడా పార్లమెంట్లో ఫలితాల్లో ఒక్క సీట్ రాకపోవడం అనేది కూడా తెలంగాణ ప్రయోజనాలకు కూడా మంచిది కాదు. ఆ విషయాన్ని ప్రజలు తప్పని నేను ఎప్పుడు అన్నాను. బై ఎనీ స్టాండర్డ్ ఏ ఈక్వేషన్లో కూడా ప్రజలు తప్పని నేను అనను. అది మేము ఆత్మశోధించుకోవాలి. కానీ తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వాల్సినటువంటి స్థానం కూడా ఇచ్చి ఉండాల్సిందనే విషయం మాత్రం నేను ప్రబలంగా పార్టీ ప్రతినిధిగా చెప్పగలుగుతాను. అది రాలేదు, అంత మాత్రాన దట్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్ కదా. ఇప్పుడు చాలా పార్టీలు రకరకాలుగా, ఇప్పుడు మొన్న ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ గారి పార్టీ కానీ, లేకపోతే మరొక చోట కొన్ని పార్టీలు, మొన్న అంతకుముందు తెలుగుదేశం కానీ, ఇదే కాంగ్రెస్ పార్టీ పోయిన ఎలక్షన్స్లో కొంతమంది మా దగ్గర జాయిన్ అయిన తర్వాత కూడా 5 MLAలే ఉన్నారు. సో నో పార్టీ ఏదైనా ఒక పార్టీ అంతర్ధానం అవుతుంది, దాంట్లో ఏమీ కాదు, ఇంకెవరు ఉండరు. ఎవరు పోయినా నాయకత్వం చేయడానికి రకరకాల స్థాయిల్లో నాయకులు అవైలబుల్ ఉంటారు. నాయకత్వం మెచ్చి, నాయకత్వం గుర్తించి ఇచ్చిన అవకాశాలతోనే చాలామంది గొప్ప నాయకులు అవుతారు తప్పితే దాంట్లో ప్రజల్లో కొంత భాగస్వామ్యం ఉంటుంది, ప్రజల్లో ఉంటారు, ప్రజలు సేవ చేసి ఉంటారు. కానీ మొత్తంగా పలానా వాళ్ళు పోతే పార్టీ అంతర్ధానం అయిపోతున్న ఒక విషయం మాత్రం రైట్. మనతో పాటు అద్దంకి దయాకర్ గారు కూడా జాయిన్ అయ్యారు. దయాకర్ గారు, మీరు ఈరోజు పోచారం శ్రీనివాసరెడ్డిని చేర్చుకున్నారు. ఇంతకుముందు 3-4 ఎమ్మెల్యేలు, కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్ల వెంకట్రావు, ఇప్పుడు 4వ ఎమ్మెల్యే పోచారం అనుకోండి, ఇంకా 20 మంది వస్తారని కూడా చెప్తున్నారు. అసలు మీరు ఎందుకు చేర్చుకోవాల్సి వస్తుంది? ఈ విషయంపై చాలా ఆరోపణలు, విమర్శలు మీపై వస్తున్నాయి. ఒక్కసారి ఈరోజు ఏం జరిగింది? హరీష్ రావు మాట్లాడారు, బాదిరెడ్డి గోవర్ధన్ మాట్లాడారు ఈ చేరికపై, రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. ఒకసారి విన్న తర్వాత మీరు చెప్పండి సమాధానం. నేను, మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మా రెవెన్యూ శాఖ మాత్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ కేంద్ర మంత్రి పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, రామచందర్ నాయక్ గారు, వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు మా ప్రభుత్వం తీసుకుంటున్న రైతు మేలు జరిగే నిర్ణయాలను వారు ఇంకా ప్రోత్సహించడానికి ఈరోజు మంత్రివర్గంలో రైతు రుణమాఫీ విషయంలో జరగబోతున్న నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని మాతో చేరి ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతులకు మేలు జరగాలని ఒక నిర్ణయానికి వచ్చి
వారు ఈరోజు మాకు సంపూర్ణంగా సహకరిస్తూ మాతో చేరడం జరిగింది. ఈ విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపు భవిష్యత్తులో ఒక పక్కన సీనియర్ నాయకులందరితో పాటు సమానంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి సముచితమైన గౌరవం, మర్యాద, వారిచ్చే సూచనలు, సలహాలు ఈ ప్రభుత్వం పాటిస్తుంది. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద టార్గెట్ పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. ఏదో రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోవాలి. చెప్పేదేమో శ్రీరంగ నీతులు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టారు? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎవరైనా ఎమ్మెల్యే పార్టీ మారితే అదే నిమిషం పార్టీ సభ్యత్వం పోయి రద్దు చేయాలని చెప్పేమో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ గారే మేనిఫెస్టో విడుదల చేస్తారు. కానీ చేస్తున్నది ఏంటి? ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ తిరుగుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి కుట్రలు చేస్తూ ఉన్నారు. వినకపోతే ఆ ఎమ్మెల్యేను టార్గెట్ చేయడం, అక్రమ కేసులు పెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం, కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టడం, ఇది జరుగుతూ ఉంది. ఇవాళ ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది ప్రజలకు మేలు చేయమని, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు వదిలిపెట్టినరు. ప్రతిపక్షాలను బలహీనపరుస్తాం, వినకపోతే ప్రతిపక్షాల మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంచెమైనా సిగ్గు ఉండాలి ఆయనకు. ఈరోజు కేసీఆర్ గారు ఇప్పటి వరకు ఆయనకి ఇచ్చిన గౌరవం గత ప్రభుత్వాలు ఎప్పుడు ఎవరు ఇవ్వలేదు. ఫస్ట్ టైం తెలంగాణ ప్రభుత్వం గెలిచినప్పుడు వారికి వ్యవసాయ శాఖ మంత్రిగా ఇచ్చిండ్రు. రెండవసారి గెలిచినప్పుడు అత్యుత్తమ పదవి స్పీకర్గా వారిని నియమించారు. నియమించడమే కాకుండా ఆయనకు ఒక మంచి పేరును పెట్టడం జరిగింది, లక్ష్మీపుత్రుడుగా. రైట్, దయాకర్ గారు విన్నారు కదా. అంటే పోచారం శ్రీనివాసరెడ్డి వస్తే తప్ప రైతు సంక్షేమం అమలు కాదా, కాంగ్రెస్ పార్టీ చేయలేదా? ఒకటి. రెండోది, మీ మేనిఫెస్టోలోనే ఉంది పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇమీడియట్ అనర్హత వేటు వేయాలని. మూడో పాయింట్, పార్టీ మారిన ఎమ్మెల్యేలు గతంలో 12 మంది మారినప్పుడు వాళ్ళని రాళ్లతో తరిమి కొట్టమని రేవంత్ రెడ్డి గారు పిలిపించారు. ఇప్పుడు మీరే వాళ్ళ ఇంటికి పోయి పార్టీలోకి ఆహ్వానించుకుంటున్నారు. అంటే ఎందుకు? అసలు కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఏంటి ఇప్పుడు? గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు, అందరు మిత్రులకు కూడా. ఇప్పుడు అర్థమవుతుందా పెయిన్ ఏంటనేది? 1000 ఏనుగులు తిన్న రాబందు శాకార పాట పాడినట్టు గతంలో ఇది ఎందుకు వాళ్ళకు గుర్తు రాలేదు? 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను, 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మళ్ళీ 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతరత్ర 2-3 ఇతర ఎమ్మెల్యేలు చేర్చుకున్నప్పుడు ఎటు పోయింది? అంటే దయాకర్ గారు వాళ్ళు చేసిన పనే మేము చేస్తామని చెప్తున్నారా? వాళ్ళు చేసిన పనే మేము చేస్తామంటున్నారా? అంటే వాళ్ళకైనట్టే మీకు అవుద్ది కదా. అప్పుడు వాళ్ళు చేసినప్పుడు ఇప్పుడు వాళ్ళకైనట్టు మాకైతుందా, లేకపోతే మాకే విధంగా జరుగుతుంది అనేది భవిష్యత్తు చెప్తుంది. కానీ ఈరోజు వచ్చే పోచారం గారు ఏం చెప్పిండ్రో, రావాలనుకుంటున్న మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారో అది గమనించుకోండి. ఫస్ట్ మీ పరిస్థితిని సమీక్షించుకోండి. కాంగ్రెస్ పార్టీ కంటే ముందు మాకు కంఫర్ట్గా, మాకు మెజారిటీ ఉన్నప్పటికీ కూడా మేమేమి ఆతృతతో లేము. కానీ కంపల్సరీ మేము రావాలనే కోరిక ఉన్నప్పుడు ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ పరిస్థితి గతంలో పోచారం గారు కూడా మొదటిసారి టీడీపీ నుంచి టీఆర్ఎస్ లకు వచ్చింది. అప్పుడు ఇప్పుడు టీఆర్ఎస్ ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే, మా విధానాలు ఏ విధంగా ఉన్నాయి, ఉన్న ఎమ్మెల్యేల పట్ల, లేకపోతే గతంలో వివరించిన తీరు అనేది వాళ్ళు సమీక్షించుకోవాలి. కాంగ్రెస్ పార్టీగా ఏ రోజు కూడా ఈ పరిమితిని దాటాలని లేదు మాకు. అయినప్పటికీ కూడా ఆ పరిస్థితిని కల్పిస్తున్నది ఎవరో మీరు ఇతర ప్రిసీడింగ్స్ మీరు చూస్తే తెలుస్తుంది. ఇక తొందరలోనే మళ్ళా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుతారు, బీజేపీ వాళ్ళు ఏమో సన్నాయి నొప్పులు ఉంటుందా కొసిల్తుందా ఈ ప్రభుత్వం, ఇట్లాంటి పాటలు పాడినప్పుడు చాలా మంది ప్రభుత్వాన్ని కాపాడడానికి ప్రయత్నం చేసింది. దాంట్లో ఎమ్మెల్యేలు అన్ని పార్టీల వాళ్ళు కూడా ఉంటారు అనేది ఇప్పుడు అర్థమవుతున్నది. కాబట్టి అభివృద్ధి కోసమని, లేకపోతే ప్రజలు తరుముతున్నారు, బీఆర్ఎస్ పోవాలని చెప్పి అబద్ధాలు ఆడిన రోజు ఇటు పోయింది అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. బట్ మేము ఈ చేరికలు ఇతర పార్టీ నుంచి వచ్చే వాటికంటే కూడా ప్రభుత్వం ఈ రోజు అనుసరిస్తున్న విధానం మీరు గమనిస్తే, మేము రైతులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, విద్యార్థులకు సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకోవాలి, వాటి మీద ఎక్కువ సమస్యల మీద దృష్టి పెట్టే పరిస్థితి ఉన్నది. గతంలో వాళ్ళు అంత కంఫర్ట్గా ఉన్నప్పటికీ కూడా భయంతో రకంగా భయంతోనే వాళ్ళు చేసిన ప్రక్రియ కాదు. ఈరోజు మేము మా యొక్క పరిధిని పెంచుకోవడానికి అనే దానికంటే కూడా
వాళ్ళ యొక్క ఆలోచనలకు రూపం ఇచ్చే విధంగా వాళ్ళ యొక్క ఆలోచనలు మా నిర్ణయాల్లో ఉన్నాయి. పోచారం గారు మాట్లాడినా, గతంలో వచ్చిన మిత్రులు మాట్లాడినా కూడా దాని వెనుక ఉన్న ఆంతర్యాన్ని గమనిస్తే మంచిది. దానికి దీనికి ఎంత తేడా ఉన్నది? 12 మంది వచ్చేంత వరకు అంటే మీ మేనిఫెస్టోలో మీరు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వెంటనే వేయాలని మీ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. మీరు ఇట్లా పార్టీ మారితే వాళ్ళతో కొట్టండి అంటూ రేవంత్ రెడ్డి గారు పిలిపించారు. ఒకటి ఏదేమైనా చట్టబద్ధంగా కూడా పార్టీ మారితే అనర్హత వేటు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది మీకు తెలుసు, మనకు తెలుసు, చట్టబద్ధంగా అయితే ఉంటుంది. అయితే ఆయన ముఖ్యమంత్రి హోదాలో పోచారం ఇంటికి వెళ్ళి కండువా కప్పడం అంటే అనర్హత వేటు నీకు పడదు అని భరోసా ఇవ్వడమా? అది ఎలా చూడాలి? నేనేమంటున్నా, రేపు ఏం జరుగుతుంది అనేది ఈ రోజు కంటే కూడా దానికి ఒక స్టిపులేటెడ్ టైం కూడా ఉన్నది కదా. హౌస్ కన్వీన్ అయ్యే టైము ఉంది, ట్రెజరీ బెంచ్ ఉంటాయి, అపోజిషన్ ఉంటాయి, దానికి సంబంధించి చర్చలు ఉంటాయి. వాటికి అన్నిటికి సంబంధించి హౌజులనే చర్చ జరుగుతుంది కదా, అది జరగాలి కూడా కదా. ఇప్పుడు దానికోసమే కదా ఇదంతా చేసేది కూడా. గతంలో రాజకీయ పార్టీల పట్ల బీఆర్ఎస్ వ్యవహరించిన తీరు కావచ్చు, గతంలో బీజేపీ చేసిన వ్యవహారం, అన్ని రాష్ట్రాల్లో బీజేపీ చేస్తున్న వ్యవహారాలు, అవన్నీ కూడా చర్చకు వస్తాయి. అది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. తెలంగాణ అసెంబ్లీలో జరిగేదంటే కేవలం ఈ 10 జిల్లాలకు లేకపోతే ఇప్పుడున్న 33 జిల్లాలకు పరిమితమైంది కాదు కదా. తెలంగాణలో ఒక చర్చ రచ్చగా మారుతుంది అనేది దేశం మొత్తాన్ని కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ మొడాలిటీస్ ను డెఫినెట్ గా ప్రజల ముందు పెడతాం, సమాజం ముందు పెడతాం. అదొక చర్చ. రేపు టెక్నికాలిటీస్ అయితే బడ్జెట్ సెషన్స్ వస్తున్నాయి కదా త్వరలోనే. బడ్జెట్ సెషన్ లో వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మాట్లాడుకోవచ్చు. వారు స్పీకర్ గా చేసిన అనుభవం ఉన్నది పోచారం గారు. తర్వాత ఇమీడియట్ గా ఏంటి, మన వెంకయ్యనాయుడు గారు అన్న పదాన్ని వాళ్ళు వాడుతున్నారు. పార్టీ మారంగానే సభ్యత్వం రద్దు కావాలి. చట్టం ఎందుకు చేస్తలేదు బీజేపీనే కదా ఈ కేంద్రంలో ఉన్నది, గత 10 సంవత్సరాల నుంచి ఉన్నది. మరి ఎన్ని పార్టీల నుంచి మార్చుకున్నారు వాళ్ళు? అప్పుడు వాళ్ళు ఏమంటే ఇమీడియట్ గా పార్టీ మారంగానే సభ్యత్వం రద్దు చేసిందా? కాబట్టి ఇవన్నీ కూడా మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి దృష్టి మేము సహేతుకంగా ఉండే అంశాలను బట్టి నిర్ణయాలు తీసుకుంటాం తప్పితే గతంలో చేసిన ప్రభుత్వం ఇట్లా చేసింది కదా, మీరు అట్నే చేసింది కదా అంటే ప్రభుత్వంకున్న కొన్ని లిమిటేషన్స్ కూడా మేము తప్పనిసరి పాటిస్తాం. రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన రాకేష్ రెడ్డి గారు, మనకు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు, దయాకర్ గారు అడుగుతున్నారు కదా, పార్టీ మారగానే వాళ్ళ అనర్హత వేటు వేయాలి వాళ్ళపై గతంలో బీజేపీ నేత వెంకయ్య నాయుడు గారు అన్నారు. మరి ఎందుకు చేయట్లేదు అనేది ఒక చర్చ. రెండవది, బీజేపీ బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని అన్నారు కాబట్టి మేము ఇట్లా చేర్చుకుంటున్నామని కొంతమంది మీ ఎమ్మెల్యేలతో కూడా చర్చలు జరుగుతున్నాయని కొంతమంది చెప్తున్నారు బయట. ఇంకొంతమంది హరీష్ రావే బీజేపీకి వస్తారు అది కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. దాన్ని ఆయన ఖండించారు. అఫ్ కోర్స్, ఏంటి అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో రాజకీయం? మీ జిల్లా నాయకుడు, సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒకటి, ఇప్పుడు రాజకీయం ఇప్పుడు ఈ చర్చ ఏదైతుందో తెలంగాణకి పరిమితం అవుదామా, భారతదేశానికి పరిమితం అవుదామా? ఇప్పుడు సోదరుడు అద్దంకి దయాకర్ చెప్పినట్లు పరిమితము ఈ రోజు జరిగిన పరిణామాలు, తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు, మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఏదైతే పార్టీ పెట్టినది ఈ పార్టీ మారినప్పుడల్లా ఏం చర్యలు తీసుకోవాలా? ఒకటి ఏంటంటే ఇప్పుడున్న గౌరవనీయ ముఖ్యమంత్రి అనుకోవచ్చు, లేకపోతే అంటే అతను ఒక మాట అన్నాడు, ఈ ఇంటి మీద ఆలిన కాకి ఆ ఇంటి మీద కాల్చిన కాల్చి పడేస్తా అన్నాడు మొన్న ఏదో సభల. ఒకవేళ పార్టీ మార్పుల గురించి అడిగినప్పుడు మరి తుపాకీ రాముడు మాటలా లేకపోతే సినిమా తుపాకీ రాముడు మాటలా? ఈ ఇంటి మీద కాకి అంటే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద ఉన్న కాకి బీఆర్ఎస్ ఇట్లా అంటే ఈ రకంగా యాక్ట్ చేయటం ఏంది? తుపాకీ రాముడు యాక్ట్ ఓపెన్గా చెప్పచ్చు, మేము ఏమైనా చేయగలుగుతాం, పార్టీలు ఎటువంటి విలువలు పాటించము అని, దాంట్లో తప్పేం లేదు. కానీ అట్లాంటి తుపాకీ రాముడు మాటలు ఎందుకు మాట్లాడాల? ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు మాకు పెద్ద ఆయన నిజామాబాద్ జిల్లాలో ఒక రాజకీయ స్ఫూర్తి. 3 సార్లు పార్టీ మారిండా, మళ్ళీ రాబోయే రోజుల్లో ఇంకో 3 సార్లు మారుతాడా? కానీ నేను రాజకీయాలలో విలువలు నేర్పే వయసులో అట్లాంటి హోదాలు అనుభవించిన వ్యక్తులు ఇట్లాంటి పనులు చేయకూడదని నా వ్యక్తిగత అభిప్రాయం. రాజకీయ విలువలకు తిలోదాకాలు ఇవ్వకూడదని. మాలాంటి వాళ్ళు, యువకులము, కొత్తగా రాజకీయాలు వచ్చిన వాళ్లకు అట్లాంటి వాళ్ళు స్ఫూర్తిగా నిలవాలి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఇంకా ఏముంటదండి, ఇప్పుడు కాటికి కాళ్ళు ఇచ్చే సమయంలో కూడా రాజకీయ విలువలు పోతే ఇక ప్రతి ఒక్కరికి చులకనైపోతుంది రాజకీయ రంగం అంటే. ఇప్పటికే రాజకీయ రంగంలో రాజకీయ నాయకులు అంటే చులకనగా చూస్తున్నారు.
మళ్ళీ ఇట్లాంటి వ్యక్తులు కూడా ఈ రకంగా ప్రవర్తిస్తే ఇంకా రాజకీయంలో భవిష్యత్తులో విలువలను కోరుకోలేము. ఇక ముఖ్యంగా సన్నాయి నొక్కులు అంటున్నాడు ఎవరు, మా దయాకర్ అన్న సన్నాయి నొక్కులు ఉన్నది నొక్కితే గట్టిగానే నొక్కుతాం, ఇది రాసి పెట్టుకోండి. మేము ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మీ ప్రభుత్వాన్ని అస్థిరపరచమని చెప్పలేదు. మీ దాంట్లో 12 వర్గాలు పెట్టుకొని మీ మీద మీకు ఒకరికి నమ్మకాలు లేక ఇతర పార్టీలను చీల్చుకుంటా రకరకాల మీడియా కథనాలు చెప్పేది మీరు. మేము ఆ రోజు చెప్తున్నాం, ఈ రోజు చెప్తున్నాం. టీఆర్ఎస్ అనేది మునిగిపోయే పడవ, మునిగిపోతున్న పడవ, అది వాళ్ళ వ్యక్తిగతం. కానీ మమ్మల్ని ప్రలోభ పెట్టేవాళ్ళు లేరు, మమ్మల్ని పార్టీలు మార్పించే వాళ్ళు లేరు. మీ వ్యక్తిగత పార్టీలు మీ నిర్ణయాలు మీరు తీసుకోండి, మధ్యన బీజేపీని లాగకండి. రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు పదే పదే ప్రచారం చేశారు. అప్పుడు ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం. తెలంగాణలో బీజేపీ మాక్సిమం 99% పార్టీలు మారలేదు. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ లోకి వెళ్ళారు, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు. ఇద్దరు దొందే, రాజకీయ విలువలు లేని వాళ్ళు, ఎటువంటి నైతిక విలువలు లేని వాళ్ళు. ఎప్పుడు ఒక్కరైనా కానీ అసెంబ్లీలో ఒక్కరే కూర్చున్నాం, ఇద్దరైతే ఇద్దరే కూర్చున్నాం, ఐదుగురైతే ఐదుగురే కూర్చున్నాం. వీలైతే మళ్ళా బై ఎలక్షన్ లో పోటీ పడొచ్చాను తప్ప ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ మారిన చరిత్ర బీజేపీకి లేదు 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 తెలంగాణ. కాబట్టి మీరు ఏదైతే ప్రచారం చేశారో ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ బీఆర్ఎస్ ఈ కాంగ్రెస్ రెండు వేరు వేరు కాదు. ఇప్పుడు వీళ్ళు చేసిన అక్రమాలు, ఈ రోజు రోజుకి వీళ్ళు బ్లాక్ మెయిల్, పాపం పైన రేంజ్ లో రివాల్వర్ పెట్టి వాళ్ళు ఏమైతే అక్రమాలు చేశారో ఈ 10 సంవత్సరాలలో అవన్నీ ఫైళ్లు ఇంటికి పంపించి పార్టీ మారుతారా చస్తారా అని బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. మంచి పెద్ద ఆయన, పాపం ఆయన మాటలు చూస్తే ఒక బాధాకరమైన అంశం. చివరి స్పీచ్ అనుకుంటాను ఎక్కడున్నది, కేసీఆర్ గారి నుంచి పోగడం అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఇలా పని ఏంది, బ్లాక్ మెయిల్ చేయడం. ఎట్లయితే మెగా కృషి అట్లాంటి పద్ధతులు చేశారు, ఈ ఎమ్మెల్యేలందరినీ బెదిరించడము, ఏదైనా తప్పులు ఉంటే అవన్నీ ఎత్తి చూపడము, మర్యాదగా పార్టీ మారుతారా లేకపోతే ఇప్పుడు సోదరుడు చెప్పినట్లు, మా అన్న మా గురు మా బాజిరెడ్డి కోసన చెప్పినట్లు అది, ఎందుకంటే బెదిరించడం ఇప్పుడు మల్లారెడ్డికి జరిగిన పరిణామాలు అంటే దారుణంగా ప్రవర్తిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక మామూలు థర్డ్ క్లాస్ అని చెప్పచ్చు. ఎందుకంటే నైతికంగా అన్ని కోర్టుల ఆర్డర్లు ఉండగా కూడా గోడలు కూడా ఓడుతున్నారు. అంటే భయభ్రాంతులను చేస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో. మేమెందుకు భయపడతామంటే బీజేపీ వాళ్ళం, ఏ తప్పు ఏ వాళ్ళం మేమెందుకు భయపడతాం? రాకేష్ రెడ్డి గారు, నిజంగా భయభ్రాంతులకు గురి చేస్తే కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు, మీరు కేంద్ర దర్యాప్తు సంస్థలు మీ చేతిలో ఉన్నాయి, అవునండి. నో మమ్మల్ని భయభ్రాంతులు చేస్తే అడ్డుకోవడం ఏంటండి? అగ్ని గుండం తయారు చేస్తాం తెలంగాణని, భలే మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఉండాలి, ఎవరైతే నాయకులు భయభ్రాంతులు అవుతున్నారో వాళ్ళకు ఉండాలి. దానికేమున్నది? భయపడితే రాజకీయాలు చేస్తామా? ప్రజానాయకులం పోరాటం చేయాలి, ఏదైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించుకోవాలి. న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు. ఎన్నోదులు ఇయ్యలొక్కడు ఉంటారు, రేపు ఒక్కడు ఉంటారు. రాజకీయాలు ఎప్పుడొక్కటి శాశ్వతం కాదు కదా. దీనికి అంతటికి మూల కారణము ఆయన కూడా ఫామ్ హౌస్ లో కూర్చొని పడుకున్నాడు. ఆయన మొత్తం చెడిపేసి పరిపేసి వీళ్ళందరినీ ఇట్లాంటి వ్యవస్థలకు ఉసుకొల్పింది ఆయన. అందు గురించి ఇప్పుడు నేను ఎందుకంటే అంత పెద్ద సబ్జెక్టులకు ఓదలుచుకోలేదు. ఒక్కటి మాత్రం, ఇట్లాంటి పద్ధతులు మంచిది కాదు కాంగ్రెస్ కు. మాదైతే ఒకటేనండి, ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్షం నుండి ప్రజల పక్షాన పోరాడతాం, ప్రజా గొంతుకమే నిలుస్తాము. నిలిచి వచ్చే ఎలక్షన్లలో ఇప్పుడు ఎట్లయితే మేము 35% ఓట్లు తెచ్చుకున్నాము ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో, మాది ఒకటే కోరిక. నిన్న మా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి గారు అన్నట్లు 88 ప్లస్ 2 అటాచ్ చేస్తే 88 88 సీట్లతో వచ్చే ఎన్నికలలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ప్రజాస్వామ్య రెండు పార్టీలు అదే చేశాయి. రాకేష్ రెడ్డి గారు చెప్తుంది, మీరు చేసిందే మీరు కాంగ్రెస్ చేస్తుంది అని చెప్తున్నారు ఒకటి. రెండోది హరీష్ రావు గారు మాట్లాడింది మనం విన్నాం ఇప్పుడే. మీ ఎమ్మెల్యేలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, దాంతో పోతున్నారు అనే రకంగా చెప్తున్నారు. అలా భయపడి పార్టీలు మారేవాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యేలు అందామా? అది మొన్న ఎలక్షన్స్లో 12 మంది సరే మా పార్టీ నుంచి ఓడిపోయినా కానీ చాలా చోట్ల ఈ రకమైన తీర్పులు వచ్చినాయి. ఎవరైతే పార్టీలు మారిన తర్వాత, గెలిచిన తర్వాత పార్టీలు మారిన తర్వాత, ఎమ్మెల్యేలుగానో ఎంపీలుగానో మారిన తర్వాత, గెలిచిన తర్వాత మారిన వాళ్ళ విషయంలో సరే రాకేష్ రెడ్డి గారు చెప్తున్నారు జాతీయ స్థాయిలో, అందుకనే అడిగినట్టున్నాడు ఓన్లీ తెలంగాణ వరకే మాడదాం అన్నప్పుడు తెలంగాణ ఎగ్జిబుల్ మాత్రమే చెప్పారు. కానీ జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ చాలామందిని చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి కేంద్ర మంత్రులను చేసింది. ది క్లాసిక్ ఎగ్జాంపుల్ ఈజ్ మాధవరావు సింధియా సన్ జ్యోతిరాదిత్య సింధియా, హిమంత్ బిశ్వ శర్మ లాంటి వాళ్ళు దే హావ్ షార్ట్ టు ద ఫేమ్ నౌ. నేనేమంటున్నానంటే ఓవరాల్గా ఇక్కడ అక్కడ అని కాదు, ఇప్పుడు ఓన్లీ కేసీఆర్ గారే ఏదో రెస్పాన్సిబుల్గా వారే ఆ విధంగా చేసిన విధంగా మాడుతూ ఉన్నారు.
మీరు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో సుజనా చౌదరి సీఎం రమేష్ని చేర్చుకున్నారు కదా, వాళ్ళు సిట్టింగ్ ఎంపీలుగా ఉండగానే చేర్చుకున్నారు కదా, ఇక్కడ గరికపాటి మోహన్ రావు గారు చేర్చుకున్నారు కదా, మొన్న పార్లమెంట్ సీట్లలో ఇచ్చిన వాళ్ళలో మెజారిటీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయిన వాళ్ళే కదా టికెట్ ఇచ్చిన వాళ్ళు. అంటే ఇక్కడ పార్టీలు మారడం అనేది కాదు చర్చ. ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు 39 మంది మీ పార్టీ నుంచి గెలిస్తే ముగ్గురు ఆల్రెడీ పోయారు, ఈరోజు ఒక నలుగురు, 26 మంది 2/3. మీరు ఏదైతే ఎల్పీలో శాసన మండలిలో గతంలో కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకున్నారు, అసెంబ్లీలో టీడీపీ ఎల్పీ కాంగ్రెస్ ఎల్పీ విలీనం చేసుకున్నారు. ఇప్పుడు అదే స్ట్రాటజీ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. ఎమ్మెల్సీ కౌన్సిల్లో కూడా ఎల్పీ విలీనం దిశగా బెదిరింపుల లేకపోతే బలవంతం చేయడం అనేది మాత్రం కొనసాగుతుందనేది వి హావ్ సీన్. మల్లారెడ్డి గారి ఆస్తుల అంశంలో, మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క కాలేజీల విషయంలో, ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి గారి యొక్క ఆస్తుల విషయంలోనో, వాళ్ళ ప్రాపర్టీస్ విషయంలోనో, కంపెనీల విషయంలో జరుగుతున్నటువంటి ఒక దాడులు, సెలెక్టివ్ టార్గెటింగ్ నడుస్తుందనేది మాత్రం కనబడుతుంది. దాని లక్ష్యం మీరన్నట్లు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను బలవంతంగా చేసుకునే ప్రయత్నం ఉండొచ్చు. రెండోది వాళ్ళ దానం నాగేంద్ర గారి స్టేట్మెంట్ చూసినాం, పేర్లతో సహా చెప్పేస్తా ఉన్నాడు, వస్తారు పోతారని చెప్పి. అంటే ఒకటండి నేను చెప్పేది ఏంటంటే బేసికలీ పబ్లిక్ మ్యాండేట్ వచ్చిన తర్వాత పార్టీలు మారడం అనేది ఒక దురదృష్టకరమైన విషయం. దాన్ని వెంకయ్యనాయుడు గారు కూడా గతంలో ఒకసారి చెప్పారు. శరద్ యాదవ్ మీదనే పెట్టేశారు ఆయన, కానీ ఆ తర్వాత మిగతా వాళ్ళు కొంతమంది జాయిన్ అయితే ఆయన చేయలేకపోయినాడు. అదొక సెపరేట్ అంశం అనుకోండి. ఇది అది అని లేకుండా అన్ని చోట్ల. అంటే శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్, అంటే ప్రధానంగా ఈరోజు చాలా మంది నాతో మాట్లాడిన సందర్భంగా చెప్పిన మాట, ఇది ఎల్పీ విలీనంతోనే ఆగదు, శాసన మండలి కానీ శాసన సభలో కానీ ఆ పార్టీయే మాది అని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో చెప్పించుకొని బీఆర్ఎస్ పార్టీని ఆక్యుపై చేసుకుంటారని ఒక చర్చ కూడా మొదలైంది. అది అంత మూర్ఖమైనటువంటి వ్యవహార శైలి ప్రదర్శిస్తే మీకు మహారాష్ట్ర ఉదంతం తెలుసు, మహారాష్ట్రలో అదే జరిగింది. శివసేన ఉద్ధవ్ ఠాక్రే చేతికి వెళ్ళిపోయింది. చూసాము. అయితే నేనేమంటున్నానంటే ఎవ్రీథింగ్ ఇది ప్రజల ముందే అన్ని ఉన్నాయి. మహారాష్ట్రలో ఆ రకమైనటువంటి వ్యవహార శైలి ప్రదర్శిస్తే టీడీపీ కూడా ఈవెన్ గుర్తు మారిన తర్వాత కూడా మొన్న శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి ఎక్కువ సీట్లు వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వ సహకారం అంటే ఫస్ట్ అలాంటి అవకాశం ఉందా? అలాంటి అవకాశం మీకు కనిపిస్తుందా? ఈ స్థాయిలో పూర్తి స్థాయిలో ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ నడుస్తున్నటువంటి ఒక సందర్భంలో ఏది ఎప్పుడు ఎట్లా జరుగుతుందనే విషయంలో ప్రెడిక్షన్స్ మనం చేయలేము. ఆయన బాగా చెప్తారు, ఆయన చెప్పాక మీ దగ్గరికి వస్తాను. దయాకర్ గారు, అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అంటే ఎమ్మెల్యేలను చేర్చుకోవడం, ఎల్పీల విలీనంతోనే ఆగకుండా పార్టీనే మా పార్టీ అని ఒక గ్రూప్ పెట్టించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా మీరు? ఇంకా దానికి అంటే మీరు ఊహాగానాల రూపం లేని ముచ్చట నేను మాట్లాడను, కానీ బీఆర్ఎస్ మాత్రం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మార్పు దేనికి సంకేతం అనేది వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండవది నేను ఏమంటున్నంటే, బీజేపీ కూడా తన ఆటను మొదలు పెట్టింది ఆల్రెడీ. మొట్టమొదట బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇండ్ల మీద ఐటీ దాడులు చేయడం అనేది మొదలు పెట్టింది. అంటే ఏంది, దే ఆర్ ప్లేయింగ్ ఏ డిఫరెంట్ గేమ్. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎటు పోకుండా, మొన్న మైదర్ రెడ్డి మన పట్నం కాదు వారి పేరేంటి, ఆయన మన వారు కాంగ్రెస్ వైపు వస్తారనేసరికి మొదలు పెట్టిండ్రు ఎమ్మట. ఏంటిది అంటే కాంగ్రెస్ వైపు వస్తారని చర్చలు జరుగుతున్నాయి మైపాల్ రెడ్డితో మీరు చెప్తున్న ప్రకారం? కాదు, ఒక ఊహాగానం అయితే వచ్చింది కదా. ఊహాగానమా చర్చలు నిజంగా జరిగితే అది బీజేపీకి వెళ్ళిందా సమాచారం అని? ఇక వాళ్ళు 3 కోట్లు పట్టుబడ్డట్టు ఐటీ దాడులు చేసినట్టు మొదలు పెట్టి తనను ఆపడమో, మా వైపు రామనడమో, లేకపోతే బీఆర్ఎస్ తోనే ఉండమనడమో, కానీ కాంగ్రెస్ వైపు వెళ్ళొద్దు అనే ఆలోచన వచ్చే విధంగా ఎవరో మిత్రుడు ఈరోజు చెప్తున్నారు, అట్లా చేస్తున్నారు. అంటే వాళ్ళు అధికారంలో ఉన్న దగ్గర ఎవరినైనా సరే ఐటీ, సిబిఐ, ఈడీ ఇవన్నీ బూచిగా చూపి జాయిన్ చేసుకుంటారు. కాంగ్రెస్ వైపు ఎవరైనా వస్తారంటే మాత్రం వాళ్ళ వ్యవస్థలన్నీ వాడుతున్నారు. కాబట్టి ఈ చర్చ చూసేటోళ్ళకి ఏమి పెద్దగా నచ్చదు మీలాంటి వాళ్ళ కళ్యాణ్ గారు. ఎందుకంటే బీజేపీ చేసింది అదే, బీఆర్ఎస్ చేసింది అదే, కాంగ్రెస్ కూడా అదే చేస్తుందా అనేది మాకేం పేరు తెచ్చేది కాకపోయినా, రాజ్యం అనేది డెఫినెట్ గా వాళ్ళకున్న ఎత్తుగడల్లో ఎట్లా తిప్పికొట్టాలనే వ్యూహం మాత్రం డెఫినెట్ గా ఉంటది. దాంట్లో భాగంగానే ఏదైనా జరుగుతుంది తప్పితే, ఇప్పుడు కేరళలో 1 సీటు తేడాతో ఎల్డిఎఫ్, యూడిఎఫ్ ఉన్నప్పుడు 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు
మిగతా ప్రాంతాల్లో ఎందుకు కావట్లేదు, ప్రత్యేకించి మనం తెలంగాణలో ఎందుకు కాలేదు? వారికైతే నాకు తెలిసి 84, 88 ఇచ్చింది కేసీఆర్ గారికి సెకండ్ టైం. 88 వచ్చాయి. అవును, అప్పటికి 100కు పోవాలని చెప్పి మీకు ఛాలెంజ్ కూడా గుర్తున్నది. 18 మేము 95 నుంచి 105 మధ్యన వస్తామని. అవును, ప్రజలు ఈ రోజు సరే 35కో 39కో వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసిండ్రు. వాళ్ళనైనా నిజాయితీగా కాపాడుకునే ప్రయత్నం చేసుకుంటే మంచిది. ఎందుకంటే రాజకీయాలు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు మమ్మల్ని అంటారు ఏమని, నీవు నేర్పిన విద్య నీరజాక్ష అంటారు. మేము అదే అనాల్సి వస్తుంది, బీజేపీ కూడా అదే అనాల్సి వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ దీనికి మూలం అంటారు వాళ్ళు, బీజేపీ మూలం అంటారు వీళ్ళు. అంటే పొలిటికల్ ఎథిక్స్ అనేవి కొలాప్స్ అయినాయి అనేది ఇక చర్చకు రావాలని నా ఉద్దేశం. సగటు కాంగ్రెస్ వాది మీరు చాలా కమిట్మెంట్ ఉన్న నాయకుడు, కమిటెడ్ గా ఉద్యమాల్లో ఉన్నారు, ఇప్పుడు పార్టీలో ఉన్నారు. అంటే ఇలాంటి కొత్త మొహాలు వచ్చి ఒక చర్చ కూడా జరుగుతుంది మంత్రివర్గంలో కూడా, ఇలా బీఆర్ఎస్ నుంచి తీసుకున్న వాళ్ళకి ఇస్తారని ఒక చర్చ కూడా కొంత జరుగుతుంది ఒకరిద్దరికి. అంటే అట్లా అవకాశాలు వాళ్ళు కొట్టుకుంటూ వెళ్తుంటే మీలాగా పనిచేస్తూ పార్టీలో ఉన్న వారికి ఎలాంటి పదవులు రాకుండా ఉంటుంటే అది రాజకీయాలపై మామూలు యువతకు కొత్తగా రావాలనుకున్న వారికి అది ఎలాంటి సందేశం వెళ్తుంది? చివరికి మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఆగింది, నాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఆగుతుంది చర్చ. అయితే ఎట్లా అంటే అవకాశాలు కోల్పోతారా అంటే ఇప్పటికీ నాకు తెలిసి ఎమ్మెల్యే టికెట్ తప్పితే దాదాపు చాలా మంది కాంగ్రెస్ నిజాయితీతో నాకంటే మేలైన సర్వీసెస్ ఇచ్చిన మిత్రులు అవకాశాలు కోల్పోయింది. కానీ గెలుపే లక్ష్యంగా సాగుతున్న యుద్ధంలో కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తున్నది. రెండవది, ఇప్పుడు ఉన్న 6 మినిస్ట్రీస్ లో కొన్నిటి టార్గెట్ చేసి ఏదో చేరికలు జరుగుతున్న వాటిలలో నేను నమ్మను. ఎందుకంటే డెఫినెట్ గా అధిష్టానం సీరియస్ గా దాని మీదకి దృష్టి సారించింది. గతంలో జరిగిన 12 మంది ఎంపీ. ఇప్పుడు అదిగా దయాకర్ గారు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట మీరు వినే ఉంటారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు చాలా సీనియర్ నాయకుడు, మిగిలిన సీనియర్లతో సమానంగా ఆయన గౌరవం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో అన్నారు. అంటే పార్టీకి ఆయన జూనియర్ అవుతారు, వాస్తవానికి కాంగ్రెస్ లో జూనియర్ ఇప్పుడు పోచారం, కానీ రాజకీయంగా సీనియర్ అనేది అక్కడ వర్కౌట్ అవుతుంది. పార్టీలో సీనియర్లుగా ఉన్న వారికి నష్టం జరుగుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ కడియం శ్రీహరి గారు కూడా వచ్చింది. అవును, కడియం శ్రీహరి, కే కేశవరావు వచ్చారు. మళ్ళీ చాలా మంది సీనియర్లు కూడా వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి ఆ గౌరవం ఉంటది అని అంటే ఆ స్థాయిలో పదవులు కూడా వస్తాయి అనేది దాని అర్థం కాదు. ఆ స్థాయిలో వాళ్ళకు పార్టీలో ప్రభుత్వంలో వాళ్ళకి పార్టీలో చేరిన వెంటనే కడియం శ్రీహరి గారి కూతురు ఎంపీ కూడా అయిపోయారు కదా, వచ్చింది కదా అవకాశం, పదవి వచ్చింది. మీకు రాలేదు పదవి, ఆమెకు వచ్చింది. దాంట్లో క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి, కొంత 3 ఉన్నాయి. మాకెంత ఎంపీలు ఉన్నాయో 3. ఒక్క ఎంపీ గురించి అట్లేదు నేను, పదవి అంటే మీరు చెప్తున్నా పదవులు ఇస్తామని కాదు అన్నారు కదా, ఇచ్చారు కదా అంటున్నా, పదవి కూడా ఇచ్చారు కదా. వారేంది ఇప్పుడు కావ్య గారు మొత్తం డిక్లేర్ చేసిన టిఆర్ఎస్ సీట్ వదులుకొని వచ్చింది కాబట్టి అంతకాదు. అంతకంటే ముందు దయాకర్ గారు సిట్టింగ్ ఎంపీ వచ్చింది, సిట్టింగ్ ఎంపీని టిఆర్ఎస్. ఇట్లా మీరు అక్యుములేటెడ్ గా ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వైపు రావడం అనేది బిఆర్ఎస్ పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకత. ఆ వ్యతిరేకతను మా వ్యతిరేకతగా మార్చుకోకుండా ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపే ఒక స్థితిని మాత్రం ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఇప్పుడు ఒక పొలిటికల్ స్టేట్మెంట్ కూడా చేస్తే, ఎందుకంటే మా రాకేష్ అన్న మాట్లాడాలి కదా కంపల్సరీ. బీజేపీని నమ్మలేము, ఇంత ఏమన్నారు దాన్ని, గాయమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా బీజేపీ తన ఆటను గతం మాదిరిగానే ఆడుతుంది అనేదైతే ఒక సిమ్టమ్ మనకు ఇప్పుడు తెలుస్తున్నది. దేశంలో కూడా ఏదో అప్పటి వరకు ఏదో కామ్గా ఉన్నట్టు ఉంటారు, కానీ పాత పద్ధతి ఉంటది. అంటే దయాకర్ గారు అది మీ పైన కూడా, అంటే ఒకటి దయాకర్ గారు కాంగ్రెస్ నేతలను కూడా అలా టార్గెట్ చేసే అవకాశం మీకు ఏమైనా కనిపిస్తుందా? కొంతమంది 3-4 పేర్లు కూడా వస్తున్నాయి, వాళ్ళు ఏదో టార్గెట్ చేస్తారు అనే చర్చ కూడా నడుస్తుంది. కాబట్టి ఉంటది, స్థితి కూడా ఉంటది డెఫినెట్ గా. దానికి సంబంధించిన అంశంలో మేము చాలా కేటగిరికల్ గా ఉంటున్నాం. జాతీయ స్థాయిలో ఏ తరహా ఉందో రాష్ట్ర స్థాయిలో కూడా అదే పరిస్థితిని మేము ఆలోచిస్తున్నాం. ప్రత్యేకించి నేను అనుకుంటున్నా, మరీ విలువలు లేని రాజకీయాలు అయితే కాంగ్రెస్ పార్టీ చేయడానికి ముందుకు రాదు. ఇది మాత్రం నేను హామీ ఇవ్వగలుగుతాను. ఎందుకంటే ఒకటికి 2 సార్లు మేము చూస్తున్నాము. బట్ నేను అనుకుంటున్నది ఏంటంటే అధిష్టానం నుంచి కూడా అధిష్టానం కన్సర్న్ లో ఉన్నది కాబట్టి డెఫినెట్ గా దాన్ని ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటాం. అందరూ గర్వపడే విధంగానే చేస్తాం. రైట్.
థ్యాంక్ యూ దయాకర్ గారు. రాకేష్ రెడ్డి గారు, దయాకర్ గారు క్లియర్గా చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా కాంగ్రెస్ వైపు వచ్చే ఆలోచన ఉంటే వాళ్ళపై బీజేపీ దాడులు చేస్తుంది. అంటే కాంగ్రెస్ వైపు వెళ్లకుండా బీఆర్ఎస్లో ఉండాలని ఆ రకంగా ప్రయత్నాలు చేస్తుంది. పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డిపై ఇప్పుడు జరుగుతున్న ఈడీ దాడులు దానికే నిదర్శనం అనేది దయాకర్ గారు చెప్తున్నమాట. ఇలాంటి దాడులు బీజేపీకి అలవాటైన క్లియర్గా అంటున్నారు. ఈడీకి బీజేపీకి ఏం సంబంధం అండి? మీరు మరీ భలే ఎవరు ఉన్నారు అట్లా అనుకుంటే ఇప్పుడు ఎవరి ఎక్కువ మటుకు వ్యాపారాలు ఉన్నప్పుడు అవకతవకలు చేసినప్పుడు దానికి ఉన్న దేశంలో చట్టబద్ధ సంస్థలు ఉన్నాయి, దానికి దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, రైడ్ చేస్తారు. మీరు కూడా అట్లాంటి మాటల్ని నమ్మకుండా ఇప్పుడు ఫస్ట్ బ్యాండ్ ఏంటంటే వీళ్ళని ఎందుకు మేము ఎంచమండి? వీళ్ళందరినీ బీఆర్ఎస్ వాళ్ళందరినీ ఇళ్లకి వెళ్ళి ముఖ్యమంత్రితో సహా మీరు ఏం అక్రమాలు చేసినా సరే మీరు 10 ఏళ్ళు ఇప్పుడు ఒకటి కళ్యాణ్ గారు మీరు ఎన్నికల ప్రచారం చూడండి, రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయినాక చూడండి, ఆయన చేసిన ప్రసంగాలు రాష్ట్ర వ్యాప్తంగా చూడండి. ఒక్కొక్కరిని కక్కిస్తాము, బుద్ధిస్తాము, కట్టేస్తాము అనుకుంటూ మాట్లాడిన మాటలు అవినీతి సొమ్మంతా కక్కిస్తామని చెప్పాడు ప్రతి ఒక్క అభ్యర్థిని. అంటే దానం నాగేందర్ని ఒక అవమానకరంగా అంటే ఓటర్ల కాడ సినిమా థియేటర్ల కాడ అమ్ముకున్నాం అనే పదాల కాడికి వాడినోడు అట్లాంటి బెదిరింపు చేసి ఈ రోజు అందరి ఇళ్లకి వెళ్ళి మీ అన్ని మవాలికు సబుకున్ మాఫీ అని చెప్పి వాళ్ళని భయపెట్టి ఇప్పుడు పార్టీ మార్చుకుంటున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి ఈడీకి ఏడీకి అనుకుంటూ ఇవన్నీ లెక్కలు కట్టడం ఏందండి? అది అనవసరంగా బీజేపీని మధ్యలో ఎటువంటి రాజకీయ విలువలు లేకుండా నైతిక విలువలు లేకుండా వీళ్ళు రాజకీయాలు చేసి మధ్యాహ్నం బీజేపీ ఎందుకు లాగుతారండి? కాబట్టి దయచేసి ఇదంతా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మేము తెలంగాణ ప్రజల వైపు ఉంటాము. ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఈ గ్యారంటీలు పనికిరాని గ్యారంటీలు పెట్టి ఇప్పుడు 100 కండిషన్లు పెడుతుందో, దేవుళ్ళ మీద ఒట్లు కండిషన్ల మీద 100 కండిషన్లు పెట్టుకుంటా ఏ స్కీములు ఇంప్లిమెంట్ చేయకుండా ఈ రోజు ప్రజలను 1 year అవుతుందండి. మేము తెలంగాణ అసెంబ్లీలో మొదట కూర్చున్న రోజు ఏం చెప్పారు? ఫిబ్రవరి 1 నాడు మెగా డేసి నోటిఫికేషన్ ఇస్తాం. వితిన్ 6 months లోపల 2,50,000 ఉద్యోగాలు కావాలంటే పంపిస్తాను. గవర్నర్ ప్రసంగం ప్రతి మీకు ఎక్కడైనా 2,50,000 ఉద్యోగాలు యువకుల్ని మర్చారు. ఎక్కడ పోయింది మహాలక్ష్మి స్కీమ్? ఎక్కడ పోయింది? ప్రతి ఆడబిడ్డకు 1,65,000 సుమారు 1,80,00,000 ఆడబిడ్డలకు ఇవన్నీ ప్రజలని మైపరిపించడానికి మళ్ళీ ఏదో రాజకీయ చదరంగం. అంటే నిజంగా ఈ రోజు అసహ్యకరమైన పరిస్థితి అండి. కాంగ్రెస్ రాజకీయం చేసేది ప్రజలు అసహించుకుంటున్నారు. ఇది మొత్తం రాజకీయంగా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నెట్టకుండా అవినీతి చేసి అప్పుల పాలు చేసుకుంటూ ఈ రోజు ఈ పార్టీ ఫిరాయింపుల గురించి మళ్ళీ ఇది ఒక రంగము. కాబట్టి దయచేసి నిజమైన పార్టీ నుంచి తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటున్నారు. ఈ రోజు ఇప్పుడు కాకపోతే మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ గమనించండి. 8 గెలిచాము, మిగతా సుమారు రాష్ట్ర వ్యాప్త స్థానంలో ఉన్నాము. ప్రజల పక్షాన ఇంకా బీఆర్ఎస్ అనేది ఇంకా అంటే కనుమరుగవుతున్న పార్టీ కాబట్టి ఎట్లన్నా నాకు తెలిసి కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 ఒకటే అవుతాయి. ఇక తెలంగాణ ప్రజల పక్షాన, పేద ప్రజల పక్షాన ఈ కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాల పక్ష మీద మొత్తం పోరాడి ప్రజలకు తెలంగాణ ప్రజల పక్షాన ప్రజల గొంతుగా అవుతా ఉన్నది ఒకే ఒక పార్టీ, భారతీయ జనతా పార్టీ మాత్రమే. రైట్. శ్రీధర్ రెడ్డి గారు, అద్దంకి దయాకర్ గారు చెప్పిన, రాకేష్ రెడ్డి గారు చెప్పిన ఒకటే మాట, బీఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగు కాబోతుంది, ఆ ప్లేస్లోకి మేము వస్తాం అనేది బీజేపీ చెప్తున్నమాట. కాంగ్రెస్ పార్టీ ఇక బీఆర్ఎస్ అనేది ఉండదు, దాన్ని మొత్తం కలిపేసుకుంటాం అనేది వాళ్ళ ఆలోచన కనిపిస్తుంది. ఎలా మీ పార్టీని మీరు కాపాడుకోవడానికి ఏం చేయబోతున్నారు? ఈ 2 జాతీయ పార్టీలు కూడా అదే ఆలోచన విధానంతో వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ ఏమో, కాంగ్రెస్ ఏమో బీజేపీతో మేము కలిసేదో చేస్తున్నాం యాక్టివిటీ కాబట్టి ఎమ్మెల్యేలను ఆపుకునే ప్రయత్నం కూడా అందులో భాగమని చెప్తారు. బీజేపీ ఏమో కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనమైందని మాట్లాడతారు. అంటే వాళ్ళిద్దరి యొక్క విష్ఫుల్ థింకింగ్ అంటే వాళ్ళు విష్ఫుల్ ఇట్లా జరిగితే బాగుండు అనే ఆలోచన. శ్రీధర్ రెడ్డి గారు, ఇంకొకటి మీరు అంటే ఎవరితో ఒకరితో కలవకపోతే బీఆర్ఎస్ అసలు ఉనికే లేదు, మనుగడే ప్రశ్నార్థకం అనేది కూడా కనిపిస్తుంది. 2 సార్లు పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఎవరితో కలిసారా? కలవలేదు కదా. అధికారం కోల్పోయారు కదా. ఇప్పుడు కోల్పోయినంత మాత్రాన కొన్ని రోజులు స్తబ్దత ఉంటే ఉండొచ్చు, కొన్ని రోజులు నిరుత్సాహం ఉంటే ఉండొచ్చు, కొన్ని రోజులు ప్రజలు ఈ 2 పార్టీల యొక్క పూర్తి స్థాయి వ్యవహార శైలిని చూసిన తర్వాత ఉండే పరిస్థితులు వేరులాగా ఉంటాయనే విషయాన్ని గమనించాలా. నేను చెప్పిన ఇట్స్ నాట్ ఎండ్ ఆఫ్ ద రోడ్, అంటే ఇదేదో ముగిసిన దారి కాదు. ఖచ్చితంగా పార్టీని స్ట్రెంగ్తన్ చేస్తారు, రిజువినేట్ చేస్తారు. ఇవాళకి కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి యొక్క నిజమైన పోరాటం
ఈ హక్కుల గురించి కానీ తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాల గురించి కానీ బీఆర్ఎస్ పోరాడుతుందనే ఒక ప్రబలమైన విశ్వాసం ప్రజల్లో ఉంది. వాట్ ఎవర్ మే బి ద కేసు, అసెంబ్లీలో 39 మంది ఎమ్మెల్యేలను ఇచ్చినటువంటి మాట పార్లమెంట్ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్. అంటే మీరు కూడా బీఆర్ఎస్ పార్టీలో కొత్తగా చేరిన వాళ్ళే అంటే 3-4 ఏళ్ల కింద. అంటే ఇలా కొత్తగా పెద్ద ఎత్తున నాయకులను అన్ని పార్టీల నుంచి చేర్చుకోవడం అనేది ఇప్పుడు ఈ పరిస్థితి కారణం అంటే ఏమంటారు మీరు? అట్లా ఉంటుందని చెప్పేసి నేను అనుకోను. బేసికల్లీ ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళంతా ఆల్మోస్ట్ కొత్తగా వచ్చి వెళ్ళిన వాళ్ళు, కడియం శ్రీహరి, కేకే, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇలాంటి వాళ్ళంతా కూడా. ఇప్పుడు ఒకటండి, ఇట్స్ డిఫరెంట్. రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి గత ఎన్నికల ముందు వెళ్ళిన వాళ్ళు. కేస్ టు కేస్ బేసిస్ 2014 ముందే పోచారం వచ్చింది అప్పుడే కదా. ఇప్పుడు రాజకీయ పార్టీ ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు, పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్టీ ప్రయోజనాల మేరకు ఖచ్చితంగా పార్టీ ఎక్స్పాండ్ చేస్తారు, కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు. ఇప్పుడు బీజేపీలో ఈటల రాజేందర్ గారు జాయిన్ కాలేదా, లేకపోతే ధర్మపురి అరవింద్ ఏమన్నా చిన్నప్పటి నుంచి బీజేపీలో ఉన్నాడు, వాళ్ళ ఆయన పీసీసీ ప్రెసిడెంట్ కదా. మొన్న గెలిచిన వాళ్ళలో రఘునందన్ రావు గారు గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, తర్వాత బీజేపీ కాదా? లేకపోతే మీకు వచ్చేసి మొన్న పోటీ చేసిన అరూర్ రమేష్ ముందు రోజు వరకు కూడా బీఆర్ఎస్ లేడా? శానంపూడి చైదిరెడ్డి కాదా? ప్రొఫెసర్ సీతారాం నాయక్ కాదా? డికే అర్ణ గారు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా లేరా? సో ఇవి ఏదేదో మనం పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు ఏఐసిసి స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి కదా కాంగ్రెస్ పార్టీ. ఎవరు ఏ పార్టీ నుంచి వచ్చారు ఇట్లా ఇండివిజువల్ స్పెసిఫిక్ కేసెస్ ని బట్టి వాళ్ళ యొక్క ప్రయోజనాలను బట్టి వాళ్ళు వెళ్తున్నారు, అది వేరు. ఒకటండి, బేసికలీ ఇప్పుడున్న పరిస్థితులలో వి విల్ కంటిన్యూ టు ఫైట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఇస్ నెంబర్ 1. ఖచ్చితంగా పార్టీని అంటే వాళ్ళు దానం నాగేందర్ గాని కాంగ్రెస్ గాని చెప్తున్న ప్రకారం ఇంకో 10-20 మంది వెళ్ళే అవకాశం మీకు కనిపిస్తుంది. ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీ కాదు, ఎమ్మెల్యేలు పార్టీని అసెంబ్లీలో మాత్రమే రిప్రజెంట్ చేస్తారు. కానీ పార్టీ ప్రజల కోసం ఉంటుంది. గ్రామ స్థాయిలో నాయకులు ఉంటారు, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో నాయకులు ఉంటారు. ఎమ్మెల్యేస్ ఆర్ నాట్ అలోన్ ద పార్టీ. ఆ విషయాన్ని గమనించాలి మనం. రైట్.